ఇది Vivo X200 FE. ఈ మొబైల్ నేను ఆల్మోస్ట్ 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. మీకు కూడా నేను చాలా సార్లు చెప్పాను నా మెయిన్ మొబైల్ నేను యూజ్ చేసేది Vivo X200 FE అని. ఈ 6 months లో అసలు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. ఒకవేళ మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మీకు యూజ్ అవ్వచ్చు. కొంచెం నా వాయిస్ అటు ఇటుగా ఉంటే ఏమనుకోవద్దు, ఫుల్ గా ఫీవర్ చేసింది, అందులో ఫుల్ కోల్డ్ ఉంది. అది మాత్రం కొంచెం ఈ వీడియోకి మాత్రం పక్కన పెట్టేయండి, మళ్ళీ రికవర్ అవుతాను. ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే అన్ని ఇస్తున్నాడు, ఏవి మిస్ చేసేటువంటి ఉండవు, ప్రతి ఒక్కటి వస్తుంది బాక్స్ లో. ఫస్ట్ మనకి ఈ మొబైల్లో నచ్చేది కాంపాక్ట్నెస్. చేతిలో పట్టుకుంటే కరెక్ట్ గా ఉంటది, చిన్నదిగా బుజ్జిగా బాగుంటది. సో ఆ రీజన్ తోనే నేను ఈ మొబైల్ తీసుకుంది. మెయిన్ గా నాకు చాలా ఇష్టం కాంపాక్ట్ మొబైల్స్. దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటది. బ్యాక్ సైడ్ గ్లాస్ తో వస్తుంది, సైడ్ అంతా మెటల్ ఫ్రేమ్ యూజ్ చేశారు, ఫ్రంట్ షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ యూజ్ చేశారు. అంటే బ్యాక్ సైడ్ గ్లాస్ తో వస్తుంది అన్న కదా, స్టిల్ మీకు ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయదు. ఇదంతా మ్యాట్ ఫినిష్ తో వస్తుంది, సో ఫింగర్ ప్రింట్స్ అయితే ఏం అట్రాక్ట్ అవ్వవు. 7.9 mm థిక్నెస్ ఉంటది, జస్ట్ 190 grams తోనే వస్తుంది. సో కాంపాక్ట్ మొబైల్ చేతిలో పట్టుకోవడానికి బాగుంటది, అందులో వెయిట్ కూడా కరెక్ట్ గా ఉంటది. ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది, ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. IP68-69 రేటింగ్ కూడా ఉంది. నేను ఈ మొబైల్ చాలా సార్లు వాన్ లో దడిపాను, మరకలు దుమ్మేమన్నా అంటుకుంటే వాటర్ తో కడిగిన రోజులు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ నేనైతే రికమెండ్ చేయను ఇలాంటివన్నీ, ఎందుకంటే మీరు వాటర్ లో తడిపి ఈ మొబైల్ కి ఏమైనా అయిందనుకోండి, వీళ్ళు ఎలాంటి వారంటీ ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. IP68-69 రేటింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ మొబైల్ లో మెయిన్ హైలైట్ కెమెరాస్. ఇవి జైస్ కొలాబరేషన్ తో వస్తున్నాయి. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, సోనీ IMX921 సెన్సార్ యూజ్ చేశారు. 50 MP 3x టెలిఫోటో కెమెరా ఉంటుంది అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 50 MP ఉంటుంది. కాంపాక్ట్ మొబైల్ ప్లస్ కెమెరాస్ నన్ను అట్రాక్ట్ చేసింది మాత్రం. నేను అందుకే ఈ ఫోన్ యూజ్ చేస్తాను. ఈ 6 months లో నేను ఎన్నో ఫోటోస్ దిగాను, ఎన్నో వీడియోస్ తీసాను. ఈ ఫోటోస్ వచ్చేటప్పటికి కొన్ని రోజుల ముందు ఢిల్లీ వెళ్ళాను రియల్మీ ఈవెంట్ కోసం, అప్పుడు తీసుకున్నాను గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర. చాలా బాగా వస్తున్నాయి, మీరు జూమ్ చేసిన డీటెయిల్స్ బాగుంటాయి. ఇది 100 mm లో తీసిన ఫోటో, ఇది కూడా చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేటప్పటికి 85 mm, ఈ ఫోటో కూడా పర్ఫెక్ట్ గా ఉంది. మిగతా ఇవన్నీ 35 mm 50 mm ఫోటోస్. మీరు ఏ ఫోటో అన్న తీసుకోండి, మంచిగా ప్రాసెసింగ్ చేస్తుంది. అందులో జైస్ కొలాబరేషన్ తో వస్తుంది కాబట్టి మిమ్మల్ని హీరోలా చూపిస్తుంది, అది మాత్రం పక్కా. ఇది నేను ఐక్యూ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ప్రసాదంతో దిగిన ఫోటో, ఇది కూడా ఈ ఫోన్ లోనే తీసాం. నెక్స్ట్ బయట ఒకసారి కలిసా ప్రసాదాన్ని, అప్పుడు కూడా ఈ ఫోన్ నుంచే ఈ ఫోటో తీసింది. ప్రతి ఫోటో చాలా బాగా వస్తాయి అందులో, మీకు నో డౌట్. అండ్ దీంట్లో సీజనల్ పోర్ట్రేట్స్ అని ఉంటాయి. ఈ కార్ ని తీసాను చూడండి, నార్మల్ గా ఉన్న కార్ ని దీన్ని మంచేసి ఇలా చేసింది. 4 types ఆఫ్ సీజనల్ పోర్ట్రేట్స్ ఉంటాయి. మీకు ఇంటర్నెట్ ఉండాలి ఇది రావాలంటే, ఇంటర్నెట్ ఉన్నప్పుడు అది ప్రాసెసింగ్ చేసుకుని ఆ సీజన్ కి మారుస్తుంది. కొంచెం డిఫరెంట్ గా బాగానే ఉంటాయి. నెక్స్ట్ సెల్ఫీ ఫోటోస్ కూడా, ఇవి నార్మల్ గా తీసుకున్న సెల్ఫీ ఫోటోస్, ఇవి నైట్ టైమ్ స్ట్రీట్ లైట్ కండిషన్ లో తీసుకున్న సెల్ఫీ ఫోటో. మీకు అన్ని బాగుంటాయి, ఫోటోస్ విషయంలో మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు అసలు. అండ్ వీడియోస్ కూడా అంతే బాగుంటాయి. ఇది సెల్ఫీ వీడియో, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఫుల్ గా మంచునింది, ఊరికి అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఈ వీడియోని బ్యాక్ సైడ్ ఉన్న 3.5x టెలిఫోటో కెమెరా యూజ్ చేసి తీసాను. ఆ ఉడత అక్కడ తింటా ఉంటే అన్ని చూడడానికి చాలా బాగా అనిపించింది, అప్పుడు తీసాను. చూడండి ఎంత బాగా వస్తుందో వీడియో. నెక్స్ట్ ఈ మొబైల్ తోనే మేము యూట్యూబ్ వీడియోస్ కూడా తీసాం. మీరు HyperOS 2 vs 3 చూసుంటారు, అది ఈ మొబైల్ తోనే నన్ను క్యాప్చర్ చేసింది. సో ఒకటి వచ్చేటప్పటికి ఫోన్ లో తీసాను, నా పర్స్పెక్టివ్ టాప్ యాంగిల్ లో కెమెరా పెట్టి తీసాను ఫోన్స్. ఆ వీడియో కూడా దీంట్లోనే తీసింది. అండ్ ఇంకోటి మనకి 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారని చెప్పి ఈ వీడియో తీసాం, ఇది చూడండి సేమ్ ఈ వీడియో కూడా ఈ మొబైల్ లోనే తీసింది. సో ఇవి కెమెరాస్ విషయానికి వస్తే నా ఫోన్ మొత్తం నిండిపోయి ఉన్నాయి. మీరు చూడొచ్చు ఈ 6 months లోనే నేను ఆల్మోస్ట్ 1700 ఫోటోస్ 700 వీడియోస్ తీసాను. ఇంకా అర్థం చేసుకోండి నేను ఈ ఫోన్ ఎలా యూజ్ చేశాను కెమెరాస్ కి. ఈ రోజుకి నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాలి. ఓన్లీ ఒకటి ఏంటంటే ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తుంది, మరీ తెల్లగా కొంచెం ఎర్రగా చేస్తుంది. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అది ఒక్కటి తప్ప మీకు అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం అనిపించింది ఈ కెమెరాస్ తో, ద బెస్ట్ ఉంటాయి. నెక్స్ట్ డిస్ప్లే 6.3 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంది, 10-bit ప్యానల్. చిన్న డిస్ప్లే కాబట్టి పిక్సెల్స్ కూడా చిన్నగా చాలా ఉంటాయి. సో దాని తగ్గట్టు బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు 5000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది, 1800 nits HBM తో వస్తుంది. సన్లైట్ లో నేను ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూ ఫేస్ చేయలేదు, నాకు చాలా బాగా కనిపించింది సన్లైట్ విజిబిలిటీ మాత్రం. ఒక చిన్న డిస్ప్లే, ద బెస్ట్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఉంటుంది డిస్ప్లే విషయంలో మాత్రం. నెక్స్ట్ ఈ మొబైల్ సౌండ్ విషయానికి వస్తే దీంట్లో డాల్బీ అట్మాస్ లేదు, వీళ్ళదే సూపర్ ఆడియో అని ఉంటుంది. ఈ మొబైల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సౌండ్ అయితే చాలా బాగా వినిపిస్తుంది, లౌడ్ గా ఉంటుంది. సో సౌండ్ విషయంలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను ఇప్పటి వరకు నాకు సౌండ్ ఎక్కడ తక్కువైంది అని అనిపించలేదు. ఈ మొబైల్ లో ఇంకో హైలైట్ బ్యాటరీ, 6500 mAh బ్యాటరీతో వస్తుంది. నేను ఆల్మోస్ట్ 6 months నుంచి యూజ్ చేస్తున్నాను కదా, ఒకసారి నా డిజిటల్ వెల్ బీయింగ్ చూపిస్తాను మీకు. చూడండి 6 hours 47 minutes, 7 hours, 8 hours 58 minutes అని నేను యూజ్ చేసింది. ఆ రోజు కొంచెం బ్యాటరీ కూడా మిగిలిపోవచ్చు, అండ్ ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టుకొని ఇంకా యూజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. 9 hours 33 minutes, 8 hours 50 minutes, 9 hours 4 minutes, 7 hours 55 minutes. చూడండి అసలు ఎలా యూజ్ చేస్తున్నాను మొబైల్ ని. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫుల్ డే వస్తుంది మీకు. కాంపాక్ట్ మొబైల్లో ఎంత మంచి బ్యాటరీ రావడం అంటే చాలా గ్రేట్. ఆప్టిమైజేషన్ కూడా బాగుంది, ప్రాబ్లం ఏం లేదు. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా ఛార్జింగ్ వస్తుంది. దాని తర్వాత ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలో MediaTek Dimensity 9300+ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ మొబైల్ కి కాంపిటీషన్ OnePlus 15s ఉంటుంది అక్కడ, సేమ్ కాంపాక్ట్ మొబైల్. దాంట్లో Snapdragon 8 Elite ప్రాసెసర్ యూజ్ చేశారు. దీనిలో MediaTek కిల్లర్ వీళ్ళు. ఈ ప్రాసెసర్ ఆల్మోస్ట్ 2024 ఎండ్ లో రిలీజ్ అయింది. ఒకటి నేను ఎక్కువ గేమ్స్ ఆడను అనుకుంటే మీకు ఈ ప్రాసెసర్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మామూలుగా
కాంపాక్ట్ మొబైల్స్ అసలు గేమింగ్ కి సెట్ కావు. ఎవరైనా గేమింగ్ ఆడేవాళ్ళు కాంపాక్ట్ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే వద్దు. వాటి కోసం అంటూ విడిగా మొబైల్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ పెద్ద డిస్ప్లేతో మంచిగా ఆడుకోవడానికి. ఈ కాంపాక్ట్ మొబైల్స్ అనేది డైలీ యూస్ కోసం, మంచి ఎక్స్పీరియన్స్ కోసం కొనుక్కుంటారు. అండ్ ఈ మొబైల్ కెమెరాస్ కోసం కూడా. నేనైతే ఎక్కువ గేమ్స్ ఆడిన మొబైల్లో నాకు నార్మల్ యూస్ కి ఏమైనా ప్రాబ్లం అనిపించిందో లేదో చెప్తాను. నాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కెమెరాస్ గంటల తరబడి యూస్ చేసాం. ఇప్పుడు వీడియో రికార్డ్ చేయాలంటే ఒక గంటనే యూస్ చేయాలి. సో గంటల తరబడి యూస్ చేసిన రోజులు ఉన్నాయి. అండ్ కొన్ని రీల్స్ కూడా ఎడిట్ చేశాను ఈ మొబైల్ యూస్ చేసి. విఎన్ ఎడిటర్ అని ఉంటారు కదా, దాంట్లో కొన్ని రీల్స్ కూడా ఎడిట్ చేసి ఇవన్నీ దాంట్లో ఎడిట్ చేసినట్టే. ఒక నార్మల్ యూస్ కి మంచి పర్ఫార్మెన్స్ టాస్క్ ఎడిటింగ్ ఇలాంటి వాటికి కూడా పనికి వస్తుంది. హెవీ గేమింగ్ కి అలాంటి వాటికి అయితే ఇది సెట్ కాదు. మీకు అక్కడ వేరే మొబైల్స్ ఉంటాయి, అవి చూసుకోండి. ఇంకా ఈ మొబైల్ బేస్ వేరియంట్ 12GB ప్లస్ 256GB వేరియంట్ తో వస్తుంది. ఇంకో వేరియంట్ కూడా ఉంటుంది 16GB ప్లస్ 512GB. LPDDR5X ర్యామ్ యూస్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ యూస్ చేశారు. ఇక్కడ UFS 4 జనరేషన్ కి ఉంటే ఇంకా బాగుంది, కానీ UFS 3.1 అయితే ఇచ్చాడు. మొబైల్ కనెక్టివిటీ కూడా 13 5G బ్యాండ్స్ తో వస్తుంది. Wi-Fi 7 ఉంటుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది, NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, USB 2.0 తో వస్తుంది. అది కూడా కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకు. కానీ కనెక్టివిటీలో మనకు కాల్స్ మాడేటప్పుడు ఏమైనా కాల్ డ్రాప్స్ అవుతున్నాయి, ఇలాంటి అవుతున్నాయి అంటే నాకు ఇప్పటివరకు ఎప్పుడు అవ్వలేదు. నేను ఈ మొబైల్లో 2 సిమ్లు యూస్ చేశాను, జియో అండ్ ఎయిర్టెల్. నా దగ్గర VI సిమ్ లేదు, ఐడియా సిమ్, సో నేను యూస్ చేయలేదు. ఈ 2 సిమ్లకు మాత్రం నెట్వర్క్ ఉన్నప్పుడు మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంకా నెట్వర్క్ లేనప్పుడు అంటే ఈ మొబైల్ ప్రాబ్లం కాదు, అది నెట్వర్క్ ప్రాబ్లం. సో అప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా నెట్వర్క్ మంచిగా ఉన్నప్పుడు మాత్రం నాకు కాల్ డ్రాప్స్ ఏం అవ్వలేదు. మామూలుగా 5G డేటా బయట యూస్ చేస్తాం కదా, అప్పుడు కూడా డేటా చాలా బాగా వచ్చింది. అక్కడ 5G చూపిస్తూ నాకు రాకుండా ఉండడం అంటూ ఏం లేదు, మంచిగానే వచ్చింది. అండ్ బయట వెళ్ళినప్పుడు నేను మూవీస్ కూడా డౌన్లోడ్ చేశాను జస్ట్ మొబైల్ డేటాతోనే. ఇంకా ప్రెసెంట్ ఈ మొబైల్లో Origin OS 6 కూడా వచ్చింది. ఈ Origin OS 6 గురించి ఫుల్ వీడియో చేశాను, మొత్తం ఈ మొబైల్ యూస్ చేసే చూపించాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను Origin OS 6 లో ఏమొచ్చాయని. అది కూడా X200 లో ఉన్నట్టుగా నేను చూపించింది. ఇంకా 4 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తుంది. ఇంకా మిగతా కస్టమ్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి దీంట్లో. కస్టమ్ డైలర్ కూడా ఉంటుంది, మీరు కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకైతే వినిపించదు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. మెయిన్ గా Origin OS వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది అసలు ఏమేమి ఫీచర్స్ తీసుకొచ్చారు. పోయినసారి ఉన్న FunTouchOS కి ఈసారి వచ్చిన Origin OS కానీ. ఇంకా స్టిల్ ఈ మొబైల్ కొనొచ్చా అంటే నా దృష్టిలో ఈ 2025 లో రిలీజ్ అయిన మొబైల్స్ అన్నిటిలో ఇది నా ఫేవరెట్ మొబైల్. నేను అందుకే యూస్ చేస్తాను. అన్ని బెస్ట్ ఉంటాయి దీంట్లో. కెమెరాస్ బాగుంటాయి, మంచి బిల్డ్ క్వాలిటీ, కాంపాక్ట్ గా ఉంటుంది, డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ ఎక్కువ వస్తుంది. ఓన్లీ ఆ ప్రాసెసర్, మీరు నార్మల్ యూస్ కి అయితే ఆ ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. గేమింగ్ అసలు కాంపాక్ట్ మొబైలే సెట్ కాదు, దాని కానీ పక్కకి తీస్తే ఆ ప్రాసెసర్ కూడా బెస్టే ఉంది. ఇంకా ఏది తీసుకున్నా ద బెస్ట్ ఉంటాయి మొబైల్లో. నేను యూస్ చేయడానికి కూడా అదే రీజన్. ఇంకా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళని ఒకసారి అడగండి, వాళ్ళు మీకు ఇదే చెప్తారని నేను అనుకుంటున్నా. లేదా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఈ మొబైల్ యూస్ చేస్తుంటే ఒకసారి మీరు కామెంట్స్ లో చెప్పండి, మన వాళ్ళకి అర్థం అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకోండి. అండ్ ఇంకోటి, ఇంకా కొన్ని మంత్స్లో X300 కూడా వస్తుంది. నాకు పర్సనల్ గా ఆ డిజైన్ అయితే నచ్చలేదు. X300 ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. ఆ డిజైన్ అంతగా ఎక్కలా చూడంగానే. వెయిట్ చేస్తా అనుకుంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి, ఆ X300 కూడా చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి. ఇది టోటల్ గా నా ఎక్స్పీరియన్స్ ఈ 6 months లో. అండ్ ఈ మొబైల్ ఎంతకు వస్తే తీసుకోవచ్చా అంటే, మీ దగ్గర 50,000 వచ్చింది అనుకోండి, తీసుకోండి. 50,000 పైన పెట్టనవసరం లేదు. ఇంకా 50,000 తక్కువలో ఎంత వచ్చినా తీసుకోవచ్చు. మంచి మొబైల్, మిమ్మల్ని అయితే దేంట్లో డిసప్పాయింట్ చేయదు, అన్ని బాగుంటాయి. అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. ఇది ఈ 6 months లో నా ఎక్స్పీరియన్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ లో కామెంట్ చేయండి. అలానే కొన్ని హైప్ పాయింట్స్ ఇవ్వండి, పక్కనే హైప్ ఉంటుంది, దాని కానీ క్లిక్ చేశారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. చాలా కష్టపడి చేస్తున్నాం, మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచివి మీకోసం తీసుకొస్తాం. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియోని కూడా లైక్ చేసి చూడండి. సో ప్రతి వీడియో లైక్ చేసి చూస్తుంటే నాకు ఇంకా కొంచెం మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచిగా చేస్తాను నేను. మీకు వీడియో నచ్చింది అనుకుంటా, నా మాటలు కొంచెం తడబడిన, ఫేస్ కొంచెం వాడిపోయినట్టున్నా పట్టించుకోవద్దు, సెట్ అవుతాయి ఇంక 2 రోజులకి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్.